ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా? మేల్కొండి. ఈ టీబు పరిచయలో మీరు పాల్గొని మీరును, మీ ఇంటి వారు, మీ పిల్లలందరూ కూడా మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందాలని మరి దేవుడు ఈ సమయాన్ని మనకిస్తున్నాడు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియులరా, సంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధనం. సంతృప్తి కలిగిన దైవభక్తి మనము కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. సంపూర్ణ ప్రియులరా, సంతృప్తి కలిగిన దైవభక్తిలో మనం నిలవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టే జక్కయ్య దేవుడు దర్శించి త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండాలి అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఆ సమయంలో అందరూ సనుక్కోవడం, కొనుక్కోవడం, చాలామంది బయటపడి మాట్లాడటం, పాపైన వాని ఇంటికి ఆయన వెళ్తున్నాడు ఏంటి అని మాట్లాడారు. పాపి అయినటువంటి వాని ఇంటికి వెళ్తున్నాడని అందరూ మాట్లాడారు. పిల్లరా, ఆ సమయంలో గత నిన్న దినాన్ని మాట్లాడుకున్నాం. నశించిన దానిని వ్యాధికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. నిజమే పిల్లరా, నశించిన దానిని వ్యాధికి రక్షించడానికి, అంటే తప్పిపోయిన దానిని దేవుడు వెదకటానికి లోకానికి వచ్చాడు. పిల్లరా, వచ్చాడు కాబట్టే నిన్న దినాన్ని మనం మాట్లాడుకున్నాం. ఒకనికి 100 గొర్రెలు ఉన్నాయి. తప్పిపోయిన గొర్రెను పిల్లరా వెదకకుండా ఉండలేదు, వెదకి తెచ్చాడు. ఎంత సంతోషం అండి! వెదికినప్పుడు, అది దొరికినప్పుడు ఆ కాపరి ఎంత సంతోషపడ్డాడో, ఎంత ఆనందపడ్డాడు కదండి. అంత మాత్రమే కదండి, అలా మనం గమనం చేసినట్లయితే చాలా శ్రేష్టమైన మాట పిల్లరా, చాలా అద్భుతమైన మాట. లోక రాసిన సువార్త 15వ అధ్యాయంలో మనం గమనం చేస్తే ఆ గొర్రెనట పిల్లరా రొమ్ము నానించుకున్నాడట. ఊళ్ళోకి వచ్చేసరికి భుజాన్ని ఎక్కించుకున్నాడట. ఎక్కించుకొని బిగ్గరగా కేక వేసి, ఓయి నా గ్రామస్తులారా, నా సహోదరులారా, రండి రండి, తప్పిపోయిన ఈ నా గొర్రె నాకు దొరికింది. ఎంత ఆనందం అండి! జక్కయ్యను కూడా యేసుక్రీస్తు వారు పిలిచినప్పుడు, తన ఇంటికి వచ్చినప్పుడు యేసయ్య కూడా ఇలాగనే సంతోషపడ్డాడు. అమ్మా, నువ్వు కూడా రక్షించబడితే, నువ్వు కూడా దేవుని యొద్దకు వస్తే, దేవునికి నువ్వు దొరికితే ఎంత సంతోషం, ఎంత ఆనందం! బైబిల్లో చక్కని మాట రాయబడింది. పిల్లలు, ఒక పాపి రక్షించబడితే పరలోకంలో గొప్ప ఆనందం అంటండి, గొప్ప సంతోషం అంటండి. ఎంత గొప్ప సంగతి అండి! అమ్మా, నీవు ఏ పాపములో పడిపోయావో, నీవు ఏ పాపములో చిక్కుకున్నావో, ఏ ఊబిలో చిక్కుకుపోయావో, ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో నువ్వు కొట్టిమిట్లాడుతున్నావో నా యేసయ్యకు తెలుసు. నా యేసయ్యకు తెలుసు పిల్లరా. నిన్ను వేదికి రక్షించుటకే యేసయ్య లోకంలోకి వచ్చాడు. జక్కయ్యతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జక్కయ్యను పిలిచిన దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు యేసయ్య మాట వింటావా? యేసయ్య మాటకు లోబడతావా? యేసయ్య చిత్తానికి లోబడతావా? యేసయ్య చిత్త ప్రకారం జీవించుటకు నీవు తీర్మానం చేసుకుంటావా? అలాగ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. అలా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. అదే అంటాడు 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో మనం గమనం చేసినట్లయితే, మీరు గొర్రెల వలె దారి తప్పి ఉన్నారు. చూచారండి, అపోస్తలుడైన పేతురు గారు మాట్లాడుతున్నాడు. మీరు గొర్రెల వలె దారి తప్పారు అంటే సంతృప్తి లేని దైవభక్తిని మీరు పోగొట్టుకుంటున్నారు. సంతృప్తి లేని దైవభక్తిని మీరు విడిచిపెట్టి దారి తప్పి తిరుగుతున్నారు. జక్కయ్య దారి తప్పినట్లుగా, విశ్వాస జీవితమును పోగొట్టుకున్నట్లుగా, రక్షణ జీవితాన్ని పోగొట్టుకున్నట్లుగా మీరు కూడా అలాగ జీవిస్తూ ఉన్నారు. జక్కయ్య దారి తప్పాడు కాబట్టి యేసయ్య పిలిచాడు. ఈరోజు నువ్వు కూడా
దారి తప్పాం. ఈరోజు వాక్యానికి లోబడట్లేదు, దేవుని చిత్తానికి లోబడట్లేదు, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన జీవితానికి లోబడి నువ్వు జీవించట్లేదు. నీ ఇష్ట ప్రకారంగా నువ్వు జీవిస్తున్నావు, నీకు నచ్చిన రీతిలో నువ్వు జీవిస్తున్నావు అంటే దారి తప్పి తిరుగుతున్నావు. లేరా, నిన్ను బాగు చెయ్య నిమిత్తమై, నిన్ను సరిచేయ నిమిత్తమై జక్కయ్యను సరిచేసినట్లుగా నిన్ను సరిచేయటానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన వెతుకుతున్నాడు. ఎవరిని ఎదుగుతున్నాడు తెలుసా? దారి తప్పినటువంటి వారిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, గొర్రెల వలె దారి తప్పిన మీతును దేవుడు వెతుకుతూ ఉన్నాడు. దేవుని వాక్యం ఎదుగుతుంది, దేవుని సేవకులు ఎదుగుతున్నారు, దేవుని యొక్క ఆత్మ నీ కొరకు ఎదుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు పిల్లరా, దారి తప్పి మీరు దయచేసి పాపములోను శాపములు పడిపోవుట దేవునికి ఇష్టము కాదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనం చేసినట్లయితే పిల్లరా, చాలా శ్రేష్టమైన మాటను అంటాడు. మన ఆత్మల కాపరి ప్రభువైన యేసుక్రీస్తు వారు. నాకన్నాడు, దారి తప్పిన మిమ్ములను సరైన మార్గములు పెరగడానికి కాపరి ప్రయాసపడుతున్నాడు. తప్పిపోయిన గొర్రె కొరకు ఈ కాపరి ఎంత ప్రయాసపడ్డాడో, దారి తప్పినటువంటి నీ కొరకు ఆత్మల కాపరి ప్రయత్నం చేస్తున్నాడు, ఆత్మల కాపరి ప్రయాసపడుతున్నాడు. బాబు, అంత మాత్రమే కాదు, దేవుని వాక్యమును గమనం చేసినట్లయితే ఆత్మల కాపరి నీ ఆత్మను భద్రము చేయడానికి ఆయన నీ కొరకు ఎదుగుతున్నాడు. ఆయన నీ కొరకు పిల్లరా తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. బోయా, వీరు చనిపోతున్నారు, పాపముల చేతను అపరాధముల చేతను చనిపోతున్నారు, పడిపోతున్నారు, తప్పిపోతున్నారు. వారి ఆత్మలను నేను కాపాడాలి, వారి ఆత్మలకు కాపరిగా నేను ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఆత్మకు కాపరున్నాడా? ఆత్మకు కాపరు లేకే చంచలమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి, చెడ్డ తలంపులతో కూడినటువంటి ఇలా ఆలోచన వస్తూ ఉన్నాయి, కీడు కలిగించే ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అందుకే ఈ రోజున ఆత్మ నిఖరం లేక, ఆత్మను తనకు తాను స్వాధీనం చేసుకుని లేక చాలా మంది పిల్లరా తనువు సాధిస్తూ ఉన్నారు. ఈ రోజున యవన తమ్ముళ్ళు, యవన చెల్లెళ్ళు పిల్లరా మరణము రాకమునిపే, దేవుని పిలుపు రాకమునిపే ఆత్మహత్యలకు గురవుతున్నారు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు, బలవతమైనటువంటి మరణానికి గురవుతున్నారు. కారణం ఏంటంటే వారి ఆత్మలకు కాపరి లేడు. పాడైపోతున్నారు. భయంకరమైనటువంటి పరిస్థితులకు వారు వెళ్ళిపోతా ఉన్నారు. ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం. కాబట్టి ప్రభునందు పిల్లరా, మనను దారి తప్పిన మనలను కాపరి వలె కాపాడుతున్నాడు. మన ఆత్మ దారి తప్పి మనల్ని మానసికంగా మెంటల్గా పిల్లరా గురి చేస్తున్న మనలను ఆత్మల కాపరిగా ఉండి ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు, ఆయన మనల్ని సంరక్షిస్తున్నాడు. దేవనామానికి మహిమ ఘనత కలుగునుగాక. హల్లెలూయా. బాబు, నిన్ను భద్రపరచాలని, నీకు తోడుగా ఉండాలని నీ సహోదరులు, నీ సహోదరులు, లేక నీ తల్లిదండ్రులు, లేక నీ భార్య, నీ పిల్లలు ఎంతగానో సంరక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారి మాట కూడా నువ్వు వింటలేదు. వారు పిలుస్తున్నా కోప్పడుతున్నావు. అలా కాదు, ఇలా ఉండని చెప్తుంటే వారి మీద తిరుగుబాటు చేస్తున్నావు. నీవు మానసికంగా నలిగిపోతున్నావు. ఆ
సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మల కాపరి నిన్నెంతగానో కాపాడుతున్నాడు. జక్కయ్యను పిలిచిన దేవుడు, జక్కయ్యను వెదకిన దేవుడు, జక్కయ్యను కాపాడుతున్న దేవుడు నిన్ను కూడా కాపాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. ఆయన పనిచేస్తున్నాడు కాబట్టే సంతృప్తి గల దైవభక్తి నీవును కలిగి ఉండాలని, నీవు ఆ దైవభక్తిలో బలపడాలని, స్థిరపడాలని, దేవుని కొరకు ఆత్మ సంబంధమైన కుమారుడుగా కుమార్తెగా నీ జీవించాలని ఆత్మల కాపరి పిల్లరా నీ కొరకు వెదుగుతున్నాడు. నీ కొరకు వెదుగుతున్నాడు. ఆత్మల కాపరి నీ సంరక్షణ కొరకు ప్రయాసపడుతున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. అదే దేవుని చేసే కార్యాలు కంటికి కనపడవు, హృదయమునకు అర్థం కావు, ఏమండి చెవికి వినపడవు. ఆత్మల కాపరి కార్యములు చాలా గొప్పవి. ఎన్ని మారులు, ఎన్ని అపాయాల నుండి దేవుడు నిన్ను తప్పించాడు, ఎన్ని కీడు నుండి దేవుడు నిన్ను తప్పించాడు, ఎన్ని మరణకరమైనటువంటి పరిస్థితుల నుండి నువ్వు తప్పించబడ్డావు, విడిపించబడ్డావు, రక్షించబడ్డావో ఒకసారి ఆలోచన చేయి. ఆ కార్యాలన్నీ ఎవరు చేశారో తెలుసా? ఆత్మల కాపరి చేశాడు. దేవనామానికి మహిమ కలుగును గాక. నేను అనుకుంటాను అప్పుడప్పుడు జక్కయ్యను కూడా అక్రమంగా సంపాదించినటువంటి ఆ సంపాదనను పిల్లలు చూసినప్పుడు ప్రజలు ఎన్ని రకాలుగా జక్కయ్య గురించి మాట్లాడారో, ఎన్ని రకాలుగా జక్కయ్యను పిల్లరా హింసించారో, దూషించారో. ఆ దెబ్బకు తట్టుకోలేక జక్కయ్య ఎన్ని మారులు పిల్లరా, ఆత్మను పిల్లరా మరణానికి గురి కావాలని ప్రయత్నం చేసి ఉంటాడు. ఆ సమయంలో ఆత్మల కాపరి జక్కయ్యను కాపాడాడు. ఆత్మల కాపరి ఆ ఆత్మ నరకానికి పోకుండా రక్షిస్తున్నాడు. నశించిన దానిని వ్యాధికి రక్షిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు కూడా నశించి పడి ఉన్నామేమో. ఆత్మల కాపరి నిన్ను వెతికి నిన్ను రక్షించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవనామానికి మహిమ కలుగును గాక. అదే అంటాడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, ఎక్కువ మందిని నేను సంపాదించుకున్నాను. ఈ కాపరట ఆరాటం ఏం తెలుసా? డబ్బు సంపాదించడం కాదు. ఈ కాపరి యొక్క లక్ష్యం ఏం తెలుసా? ఆస్తులు సంపాదించుకోవడం కాదు. ఈ ఆత్మల కాపరి యొక్క సంపాదన ఏం తెలుసా? నేను ఎక్కువ మంది ఆత్మలను సంపాదించాను. ఆత్మల కాపరి యొక్క ఉద్దేశం ఆత్మలను సంపాదించాలి. ఎక్కువ మందిని నరకానికి పోకుండా, పాతాళంలో పడిపోకుండా, అగ్ని ఆరదు, పురుగు సావనేటువంటి ఆయా స్థలంలో పడకుండా నీ ఆత్మలను సంపాదించడానికి ఆత్మ కాపరి ప్రయాసపడుతున్నాడు. దేవనామానికి మహిమ ఘనత కలుగును గాక. ఇలా వెతుకుతున్నాడు. తప్పిపోయిన గొర్రెలను వెతికినట్లుగా ఈ ఆత్మల కాపరి ఆత్మలను సంపాదించే విషయంలో ఆయన వెతుకుతున్నాడు. ఎంత ప్రయాసండి. ఎదగటములో ఉన్నటువంటి సంతృప్తి కలిగిన దైవభక్తి మరి ఒక చోట దొరకదు. చాలామంది ఈ రోజుల్లో లేదా ముత్యాలు, రత్నాలు, ముత్యాలు, వజ్రాలు ఎదుగుతున్నాడు. ఆయా స్థలాలకు వెళ్ళి ఎదుగుతూ ఉన్నారు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు వెదగడానికి 8mm 10mm రాడ్ని లాగడానికి ఉపయోగించడానికని తయారు చేయించుకొని తీసుకెళ్ళాడు. ఒకసారి అది వంగిపోతుందంట. ఏం దొరకట్లేదంట. అందుకని ఇప్పుడు 12mm లేకపోతే 16 అంత పెద్ద రాడ్ని ఉంచుకొని చక్కగా రెడీ చేస్తున్నాడు. ఎందుకంటే అంటే బాబాయ్ నేను వజ్రాలు ఎదగడానికి వెళ్తున్నాను. ఎంత భయంకరం. లోకంలో ఎతికినా ప్రయోజనం ఉండదు. కానీ యేసయ్య పాదాల దగ్గర ఎతుకు, నీవు మేలు పొందుకుంటావు. నీ ఆత్మను దేవుడు సంపాదించుకుంటాడు. నువ్వు దేవుని యొక్క కుమారుడిగా కుమార్తెగా మలచబడతావు. దేవనామానికి మహిమ ఘనత కలుగును గాక.
కాబట్టి ప్రభులందు పిల్లరా, ఆయన నిన్ను సంపాదించే విషయంలో ఎదుగుతున్నాడు. నీ ఆత్మను సంపాదించాలి. ఎవరు పాపములు నశించుట దేవునికి ఇష్టం కాదు. అందుకని నశించిన దానిని వెదకి రక్షిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నశించిన వాటి ఏంది? చచ్చిపోయింది. అసలు పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయారు మీరు. ఆయన యేసయ్యా ఆత్మల కాపరి, నువ్వు మరణించటం ఇష్టము కాక నిన్ను బ్రతికిస్తున్నాడు. జక్కయ్య పాపములో మరణించడం దేవునికి ఇష్టం కాదు. దేవుని ఉద్దేశం తెలుసా? అతడు మరణించకూడదు, అతడు అక్రమంగా సంపాదించింది అతని దగ్గర ఉండకూడదు. మరేం కావాలి? అవన్నీ పేదలకు పంచేయాలి, పేదలకు ఇచ్చేయాలి. యేసయ్య నీ హృదయంలోకి వస్తే, యేసయ్య నీ జీవితంలోకి వస్తే, దేవుని వాక్యము నీ హృదయంలో దాచుకుంటే పని చేస్తుందండి, పని చేస్తుంది. నువ్వు మారిపోతావు. తప్పిపోయిన నీవు రక్షించబడతావు. తప్పిపోయిన నీవు దేవుని ఆత్మ చేత సంపాదించబడతావు. దేవునామానికి మహిమ ఘనత కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆయన నశించిన దానిని వ్యాధికి రక్షిస్తున్నాడు. మీరు గొర్రెల వలె దారి తప్పి తిరుగుతున్నారు. రెండవది పిల్లరా, మన ఆత్మల కాపరి మనల్ని కాపాడుతున్నాడు. పాపములో పడిపోకుండా, శాపములో పడిపోకుండా, సాతాను సంబంధమైన ఉచ్చుల్లో పడిపోకుండా, సాతాను సంబంధమైన కార్యములు పడిపోకుండా ఆయన మనలను ఆత్మల కాపరి కాపాడుతున్నాడు. రెండవది పిల్లరా, మూడవది నీ సహోదరులను నీవు వెదకాలి, వెదకి రక్షించాలి. నీ సహోదరుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అది మాత్రమే కాదు పిల్లరా, నువ్వు ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డలుగా ఎక్కువ మందిని సంపాదించాలి. ఎక్కువ మందిని దేవుని తట్టు, వాక్యము తట్టు తిరపాలి. అదే సంతృప్తి కలిగిన దైవభక్తి. నేను ప్రార్థన చేసుకున్నాలే, నేను బైబిల్ చదువుకున్నాలే, నేను ప్రార్థనకి వెళ్తున్నాలే, నా మటుకు నేను అనుకుంటే చాలు. ఆత్మలను సంపాదించాలి, నశించిన దాన్ని వెదకాలి. అప్పుడే సంతృప్తి కలిగిన దైవభక్తి నువ్వు కలిగి ఉంటావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, ఆఖరిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:22 చూసినట్లయితే, కొందరిని రక్షింపవలనని, కొందరిని రక్షించాలి, కొందరిని తప్పిపోయిన వారిని రక్షించాలి, పడిపోయిన వారిని రక్షించాలి, పడిపోయినటువంటి వారిని, జారిపోయినటువంటి వారిని దేవుని దగ్గర నిలబెట్టాలి. అది సంతృప్తి గల దైవభక్తి. దైవభక్తి. అపొస్తలుడైన పౌలు గారు ఎంతగా ఆరాటపడుతున్నారండి, ఎంతగా కొందరినైనను నేను సంపాదించాలి, కొందరినైనను నేను రక్షించాలి. సంపాదన, రక్షణ. చాలా మంది ఏంటంటే లోకరీతిగా సంపాదించుకోవాలి, లోకరీతిగా నేను సంపాదించాలి. కానీ వాక్యం బోధిస్తుంది, వాక్యం మాట్లాడుతుంది. ఎందుకు తెలుసా? మా ఆత్మల కాపరి ఆత్మను సంపాదించాలి, ఆత్మల కాపరి ఆత్మలను రక్షించాలి. నశించిన దాన్ని వెతికినట్లుగా, తప్పిపోయిన గొర్రెను ఎదికినట్లుగా ఈ ఉదయ కాలంలో, పురాతన కాలంలో దేవుని వాక్యము నిన్ను వెతుకుతుంది. దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది. హృదయం మార్చుకుంటావా? నీ క్రియలు మార్చుకుంటావా? జక్కియా మారినట్లుగా నువ్వు మార్చబడితే అది సంతృప్తి గల దైవభక్తి, గొప్ప లాభ సాధన. అలాంటి అనుభవంలోనికి, అలాంటి ఆత్మ సంబంధమైన జీవితంలో నువ్వు జీవించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అటు కృప, అటు సమాధానం దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కృపామయుడ, ప్రేమికులు మా తండ్రి, ఇంతవరకు ఈ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు. ఇంతమంది వాక్యాన్ని నీరు కట్టండి, ఫలింపదయచండి. వాక్యానుసారం నడిచినట్లుగా, జీవించినట్లుగా మమ్మల్ని మీరు బలపరచమని, మీ కృప చేత ఆదరించి కనికరించమని, మహిమ ఘనత ప్రభావ మీరు పొందుకోమని యేసుడు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, మరి మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అనుదిన ప్రార్థనలో మీ కొరకు, మీ బిడ్డల కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, మీరు కూడా ప్రార్థన చేయండి. మరి మా సంఘాల కొరకు, పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థన చేయండి.
దేవుని మహాకృపను బట్టి మరి ఎక్కడికి చర్చికి వెళ్ళకపోతే దయచేసి మాకు చీరాల్లో 3 స్థలాల్లో చర్చిస్ మందిరాలు ఏర్పాటు చేశాం. మరి దగ్గరలో అందుబాటులో ఉంటే ఐక్యనగర్ హౌసింగ్ కాలనీలో ప్రతి ఆదివారం మరి ఉదయం 7 గంటలకు అక్కడ ఆరాధన జరుగుతుంది. రండి, దేవుని వాక్యాన్ని విని ఆత్మమేలు పొందండి. రెండో ఆరాధన రామాపురం బీచ్ రోడ్లో మరి అబ్దుల్ కలాం కాలనీలో అక్కడ మందిరం ఉంది. రండి, దేవుని వాక్యాన్ని వినండి, ఆత్మమేలు పొందండి. మూడో ఆరాధన పేరల హై స్కూల్ దగ్గర ఆ మెయిన్ చర్చిలో ఆరాధన జరుగుతుంది. రండి, దేవుని వాక్యాన్ని వినండి, ఆత్మమేలు పొందండి. అలాగే ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన మరి ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు జరుగుతుంది. రండి, ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి. ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యాలు, సూచక్రియలు దేవుని ద్వారా మీరు పొంది తృప్తి పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. పిల్లరా, మరి డిసెంబర్ 5వ తారీఖు పాసస్ క్రిస్మస్, అలాగే మా సంఘస్థుల క్రిస్మస్ జరుగుతుంది. దాని కొరకు ప్రార్థన చేయండి. ఎక్కడ ఎలాంటి తొందర లేకుండా దేవుడు కృప చూపి సహాయం చేయనట్లుగా మీ అందరి ప్రార్థనలో మీరందరూ కూడా ప్రార్థన చేసి మీరందరూ కూడా ఐక్యభవించాలని ప్రభు నామంలో మనవి చేస్తున్నాను. దేవుడి మాటను, దేవుడి వాక్యాన్ని అందరూ దీవించి ఆదరించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహాయం అందరికి దేవుడు అనుగ్రహించి బలపరిచి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.